హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేరేడియన్ స్టూడియోస్. ప్రపంచంలోనే రొమాంటిక్ ప్లేస్ ఏది అని అడిగితే ప్యారిస్ అని చెప్తారు కదా, కానీ ఆ సిటీ రోడ్ల కింద ఒక నగరం అయితే దాగుంది. దాని పేరేంటో తెలుసా? ది కెటాకాంబర్స్ ఆఫ్ ప్యారిస్. ఇది దాదాపు భూమి అడుగుల 20 అడుగుల లోతులో ఉన్న ఇది ఒక పెద్ద భారీ స్వరంగ మార్గం. దీని పొడవు ఎంతో తెలిస్తే మీరు షాక్ అవడం పక్కా. దీని పొడవు సుమారుగా 300 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 1800 శతాబ్దంలో ప్యారిస్ లోని శ్మశానాలు అయితే అన్ని నిండిపోయాయి. శవాలని పాతి పెట్టడానికి ప్లేస్ అయితే లేక ఆ శవాల నుంచి వచ్చే వాసనలు జబ్బు చేస్తాయని గవర్నమెంట్ పెద్ద నిర్ణయం తీసుకుంది. పాత సమాధుల్లో ఉన్న ఎముకలన్నిటిని తవ్వి వాటన్నిటిని తీసి ఆ అండర్ గ్రౌండ్ టన్నెల్లో అయితే భద్రపరచాలి అని ఒక రూల్ అయితే పాస్ చేసింది. సుమారుగా అక్కడ 60 లక్షల మందిగా అస్థిపంజరాలు అయితే ఉన్నాయి. గోడల నిండా అయితే పుర్రెలు ఎముకలే పేర్చి ఉంటాయి. దీన్ని ఎంపైర్ ఆఫ్ ది డెడ్ అంటారు. దేశం టూరిస్టుల కోసం కొంత భాగాన్ని మాత్రమే ఓపెన్ చేసింది. మిగతా ఉన్న 100 కిలోమీటర్లు అయితే ఇల్లీగల్ అనమాట. అక్కడికైతే ఎవరిని వెళ్ళడానికి అయితే అలో చేయరు. ఎందుకంటే లోపల చిమ్మ చీకటిగా ఉంటుంది. దారులన్నీ మూసుకుపోయి ఉంటాయి. ఒక్కసారి దారి తప్పితే బయటికి రావడం అసాధ్యం. మనం అక్కడే చనిపోవాల్సిందే. కానీ 1990లో అయితే ఒక విచిత్రమైన ఒక సంఘటన అయితే జరిగింది. కొంతమంది అడ్వెంచర్స్ అయితే ఇల్లీగల్ గా లోపలికి వెళ్ళినప్పుడు లోపల వాళ్ళకైతే ఒక వీడియో కెమెరా అయితే దొరికింది. ఆ కెమెరాలోని ఫుటేజ్ అయితే ప్లే చేసి చూస్తే వాళ్ళైతే చాలా షాక్ అయ్యారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి ఒంటరిగా ఆ చీకటి స్వరంగంలోకి అయితే వెళ్ళాడు. అతడి చేతిలో ఒక చిన్న టార్చ్ లైట్ మాత్రమే ఉంది. చుట్టూ అయితే ఎముకలైతే ఉన్నాయి. కొంతసేపటి వరకు అయితే నార్మల్ గా నడుస్తూనే వెళ్ళాడు. అతడి శ్వాస వేగం అయితే పెరిగింది. అతడు దిక్కులు తెలియకుండా ఆ చీకట్లో పరిగెత్తడం అయితే స్టార్ట్ చేశాడు. గోడలకైతే గుద్దుకుంటూ చాలా ఆయాసపడుతూ అయితే పరిగెడుతూ ఉన్నాడు. అతన్ని ఎవరో లేదా ఏదో దరుముతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ కెమెరాలో అయితే ఏది కనిపించట్లేదు. కేవలం అతని అడుగుల శబ్దం అండ్ తన భయం తప్ప ఏమి కనిపించట్లేదు. అతడు రన్నింగ్ లో ఆ కెమెరాని అయితే కింద పడేశాడు. ఆ కెమెరా నేల మీద పడి రికార్డ్ అవుతూనే ఉంది. అతని అడుగుల శబ్దం చీకట్లోకి వెళ్లి మెల్లిమెల్లిగా అయితే మాయమైపోయింది. ఆ కెమెరా బ్యాటరీ అయిపోయేంత వరకు ఆ చీకటిని అయితే రికార్డ్ చేస్తూనే ఉంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? అంత చీకట్లో కూడా అంత ధైర్యంతో ఎందుకు లోపలికి వెళ్ళాడు? అతడు దేని చూసి అసలు భయపడ్డాడు? అసలు అతడు బతికున్నాడా లేదా ఏమైపోయాడు? ఇప్పటి వరకు కూడా ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. అతడి శవం కూడా ఎవ్వరికి దొరకలేదు. అతడు కూడా 60 లక్షల అస్థిపంజరాల్లో అయితే మాయమైపోయాడు. ఆ వీడియో చూస్తే ఆ ప్లేస్ ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ అయితే అర్థమవుతుంది. అప్పట్లో అది సోషల్ మీడియాలో అయితే చాలా ట్రెండ్ అయింది. మనం అమెజాన్ అడవి గురించి ఎన్నో వింతలు అయితే విన్నాం. అక్కడ పెరు అనే దేశంలో అక్కడ ఒక నది అయితే ఉంది. దాని పేరే షనాయ్ టింపిష్కా. దీని అర్థం ఏంటంటే బాయిల్డ్ విత్ వాటర్ హీట్ ఆఫ్ ద సన్. ఈ నది పొడవు సుమారు 6.4 కిలోమీటర్స్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ నదిలో నిజంగానే స్టవ్ మీద పెట్టినట్టు మరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నీటి టెంపరేచర్ ఎంతవరకు ఉంటుందంటే 45 డిగ్రీస్ వరకు అయితే ఉంటుంది. ఆ వాటర్ ఎంత టెంపరేచర్ ఉందో తెలిస్తే మీరైతే షాక్ అవుతారు. 45 డిగ్రీస్ నుంచి 100 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే ఉంటుంది. మనం స్నానం చేసే వేడి నీళ్ళు మాక్సిమం 40 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంటాయి. అలాంటిది 100 డిగ్రీ సెల్సియస్ అంటే దాన్ని ఒక్కసారి అయితే ఊహించుకోండి. మీరు ఒకవేళ ఒక కోడిగుడ్డుని ఆ నీటిలో వేస్తే అది 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. మనం టీ బ్యాగ్ వేస్తే అక్కడ టీ అయితే రెడీ అయిపోతుంది. పాపం ఆ అడవిలో ఉండే చిన్న చిన్న జంతువులు కప్పలు కూడా ఆ నదిలో అయితే పడిపోతూ ఉంటాయి. అవి పడగానే ఆ వేడికి కళ్ళైతే ఉడికిపోయి తెల్లగా మారిపోయి ఆ తర్వాత వాటి చర్మం మాంసం ఉడికిపోయి అయితే చివరికి చనిపోతాయి. అందుకే జంతువులు ఈ నదికి అయితే చాలా దూరంగా ఉంటాయి. హాట్ స్ప్రింగ్స్ అయితే దాదాపుగా పర్వతాల పక్కన అయితే ఉంటాయి. ఈ నదికి దగ్గరలో 700 కిలోమీటర్ల వరకు ఏ అగ్నిపర్వతం కూడా లేదు. మరి ఈ నీళ్లు ఎందుకు మరుగుతున్నాయి? ఆంట్రస్ రిజియో అనే ఒక శాస్త్రవేత్త అయితే దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉండగా అతడు చెప్పింది ఏంటంటే ఈ నది నీళ్లు భూమి లోపల చాలా లోతుగా ఉన్న పగుళ్ళ నుంచి అయితే వస్తున్నాయి. భూమి లోపల ఉండే వేడి వల్ల భూమిలో అయితే చాలా వేడి ఎక్కి దాని ప్రెషర్ వల్ల బయటికి అయితే వస్తున్నాయని అక్కడ ఉన్న లోకల్ జనాలు మాత్రం ఎక్కువ మామ అనే ఒక పెద్ద ఆ నీటిని అయితే వేడి చేస్తుంది అని వాళ్ళందరూ అయితే నమ్ముతారు. ఇది నేచర్ లో ఉన్న బ్యూటిఫుల్ ఒక డేంజరస్ వండర్. దీని గురించి మీరేమంటారు? అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఈ సైన్స్ అయితే నమ్మకుండా మాకు తెలుసు ఇది ఒక దేవుడి యొక్క ప్రభావం అని వాళ్ళకి ఎన్నో సార్లు అయితే చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఎవరు వినలేదు. దీని గురించి మీరేమంటారో ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.